హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కోసం మన గోపీశ్వర్ సర్కిల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ వినవచ్చు. మీకు రాబోయే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేటెడ్ నోట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకుంటే సో లో లెవెల్ టు హై లెవెల్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా మన యాప్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మరి సో దాన్ని త్వరగా తీసుకొని మీరు క్లాసెస్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది, రైట్? మరి ఇక్కడ మనం ఒకటి డైలీ ఒక వీడియో పర్పస్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 క్వశ్చన్ మీరు ట్రై చేయాలి. ఎందుకంటే మనకి వచ్చేటువంటి నోటిఫికేషన్ చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి అనేది ఉపయోగపడుతుంది, మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మరి ఒకసారి క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ మ్యాన్ గోయింగ్ టు ద పార్క్, పవన్ సెయిడ్ అంటున్నాడు. He is the husband of the sister of the only son of my father's father. Who is he to పవన్ అంటున్నాడు. సో పార్కుకు వెళ్తున్న ఒక వ్యక్తిని చూపిస్తూ పవన్ ఇలా అంటున్నాడు, అతను నా తండ్రికి ఏకైక కుమారుని సోదరి భర్త అయితే అతడు పవన్కి ఏమవుతాడు అనేది క్వశ్చన్. సో చాలా మంది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఏమిటంటే క్లారిటీ ఏంటిది, ఎక్కడ తీసుకోవాలి. సో అక్కడ పార్కుకు వెళ్తున్న వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పవన్ చెప్తున్నారు. మరి పవన్ అనే వారు చెప్తున్నారు, వ్యక్తి గురించి చెప్తున్నారు, రైట్? మరి ఇక్కడ అతను నా తండ్రి అంటున్నాడు కదా, చూడండి. హీఈస్ ద హస్బెండ్ ఆఫ్ ది అన్నాడు. హీ అంటే ఎవరు? పార్కుకి వెళ్తున్న వ్యక్తి. అతను అన్నాడు కదా, సో ఇక్కడికి కట్ చేసుకోవాలి. అతను. సో నా తండ్రి యొక్క, చూడండి, నా తండ్రికి ఏకైక కుమారుని సోదరి భర్త అంటున్నాడు. మరి నా అన్నాడు కాబట్టి నా అంటే ఎవరు? ఇక్కడ పవన్. సో నా అంటే ఎవరు అని అంటే మనం ఎవరు తీసుకోవాలి? ఇక్కడ పవన్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ అతను అంటే ఎవరు? సో పార్కుకు వెళ్తున్న వ్యక్తి గురించి. ఇప్పుడు నా అన్నాడు కాబట్టి నేను పవన్ ని సెంటర్ పాయింట్ అనేది తీసుకుంటున్నా. పవన్ ఏమంటున్నాడు? నా తండ్రి అన్నాడు. నా తండ్రి అన్నాడు కాబట్టి సో ఇక్కడ మనం పైన తీసుకోవచ్చు. చూడండి, నా తండ్రి ఇక్కడ. సో సన్ ఆఫ్ మై ఫాదర్స్ ఫాదర్ అంటున్నాడు. మై ఫాదర్స్ ఫాదర్ ఇంగ్లీష్లో అయితే మనం చివరి నుండి రావాలి. మై ఫాదర్స్ ఫాదర్, నా తండ్రి యొక్క తండ్రి అన్నాడు కాబట్టి సో తండ్రి యొక్క తండ్రి. సో నా తండ్రి, మై ఫాదర్స్ ఫాదర్, రైట్? సో తీసుకున్నాం. మరి నా తండ్రి యొక్క తండ్రికి ఏకైక కుమారుడు అంటే నా తండ్రి యొక్క తండ్రి ఏకైక కుమారుడు అంటే మళ్ళీ ఇతనే కదా, సో ఇతనే అన్నట్టు. మరి కుమారునికి సోదరి భర్త, సోదరి అంటే పక్కన తీసుకోవాలి. సో సోదరి భర్త అంటే ఈక్వల్స్ తీసుకొని ప్లస్ అని రాస్తున్నాం, అంటే భర్త. ఇప్పుడు చూడండి, హీఈస్ ద హస్బెండ్ ఆఫ్ ది సిస్టర్ ఆఫ్, చూడండి హీఈస్ ఇక్కడ హీ అతను అన్నాడు కదా, సో హీ వ్యక్తి అన్నట్టు ఇక్కడ. సో వ్యక్తి అని తీసుకుంటున్నా అతను. సో చూడండి, నా తండ్రి గారి ఏకైక కుమారుడి. సో ఇక్కడ చూడండి, ఓన్లీ సన్ ఆఫ్, చూడండి కుమారుని సోదరి యొక్క భర్త అంటే సో ఇతను వెళ్తున్న వ్యక్తి అన్నట్టు. ఈ వ్యక్తి ఈ పవన్ కి ఏమవుతారు అనేది క్వశ్చన్. పవన్ కి ఏమవుతారంటే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ప్యాటర్నల్ మ్యాటర్నల్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ చూడండి, మనం తండ్రి సైడ్ అని తీసుకున్నాం అనుకోండి. తండ్రి సైడ్ అయితే మనం ప్యాటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు. ఏమని తీసుకోవచ్చు? ప్యాటర్నల్ అంకుల్ అని తీసుకోవచ్చు. ఒకవేళ తల్లి సైడ్ అని అనుకోండి, అప్పుడు మ్యాటర్నల్ సో అంకుల్ అని చెప్పాలి. మ్యాటర్నల్ వర్డ్ యూజ్ చేస్తే తల్లి సైడ్, ప్యాటర్నల్ వర్డ్ యూజ్ చేస్తే తండ్రి సైడ్ అవుతారు. మరి తండ్రి యొక్క సోదరి అంటే పవన్కి ఏమవ్వాలి? మేనత్త. మరి మేనత్త యొక్క భర్త ఏమవ్వాలి? మామయ్య అవ్వాలి. మేనమ్మ కాదు, జస్ట్ మామయ్య. ఇప్పుడు మన తండ్రి గారి సోదరి మేనత్త వల్ల భర్త ఏమవ్వాలి మనకి? సో మామయ్య అవ్వాలి కానీ ప్యాటర్నల్ అంకుల్ అంటే బాబాయ్ అని చూపిస్తుంది. ఆప్షన్ క్యాన్సిల్. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ వన్, నెఫ్యూ, మేనల్లుడు అన్నాడు. అంటే మామయ్యను అంటే పవన్ నుండి చూస్తున్నాం. ఆ మామయ్య సైడ్ నుండి చూస్తే, ఆ వ్యక్తి సైడ్ నుండి చూస్తే మేనల్లుడు అవుతాడు, రైటే. కానీ మనం పవన్ నుండి చూస్తున్నాం, చూడండి. సో పవన్కి ఏమవుతారు? సో ఇక్కడ ఇలా పవన్ నుండి చూస్తున్నాం కాబట్టి మామయ్య పొజిషన్ చూపించాలి. 2 క్యాన్సిల్. సో మేనల్లుడు. ఎల్డర్ ప్యాటర్నల్ అంకుల్. నేనేమన్నా పెద్ద నాన్న అంటే ప్యాటర్నల్, తండ్రి సైడ్ అయితే ప్యాటర్నల్ అంటే సో పెద్ద నాన్న కాదు కదా, తండ్రి యొక్క సోదరుడై ఉంటే మనం చిన్నాన్న లేదా పెద్ద నాన్న అంటే ప్యాటర్నల్ అంకుల్ అని చెప్తాం. బట్ అది లేదు కాబట్టి ఆప్షన్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటే మ్యాటర్నల్ అంకుల్ అన్నాడు. తెలుగులో మామయ్య అనేది రైట్ అవుతుంది, కానీ మ్యాటర్నల్ అంకుల్ మరి ఇక్కడ తల్లి లేదు కదా, మరి ఎట్లా అవుతారంటే ఇక్కడ పవన్కి తండ్రి యొక్క భార్య ఏమవ్వాలి? తల్లి అవ్వాలి. సో తండ్రి ఇక్కడ ఎవరు? తల్లి. పవన్కి తల్లి అవ్వాలి. సో పవన్కి తల్లి. మరి
పవన్కి తల్లి అవుతారు. తండ్రి యొక్క సోదరి తన తల్లికి ఏమవుతారు? వదిన. వదిన లేదా మరదలు. మరి వదిన యొక్క భర్త అన్నయ్యనే కదా అవ్వాలి. అప్పుడు తల్లి యొక్క సోదరుడు అవుతారు కాబట్టి తల్లి యొక్క ఏమవుతారు? ఇక్కడ సోదరుడు అవుతారు కాబట్టి సోదరుడు ఏమవ్వాలి? తల్లి సైడు. అంటే తల్లి యొక్క సోదరుడు ఇటు సైడ్ తండ్రి సైడ్ చూస్తే మామయ్యనే, మేనత్త అంటే మామయ్యనే. కాబట్టి ఇక్కడ నేను మ్యాటర్నల్ అంకుల్ అన్నాడు కాబట్టి మెన్షన్ చేస్తున్నా. మామయ్య ఆన్సర్ అయిపోయింది అక్కడ. అప్పుడు ఇక్కడ తల్లి అని తీసుకుంటే తల్లికి కూడా సోదరుడు అవుతారు కాబట్టి అప్పుడు మనం మ్యాటర్నల్ అంకుల్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ సి రైట్. ఇప్పుడు మీరు క్వశ్చన్ ట్రై చేయాలి. మీరు క్వశ్చన్ ఇక్కడ ట్రై చేయాలి. ఏంటి సార్? నేను ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రెండో క్వశ్చన్ మీ ఆన్సర్ రావాలి. పాయింటింగ్ టు ఏ ఉమెన్ స్టాండింగ్ ఆన్ ది డోర్ స్టెప్, శ్రీలత said, she is the sister of the father of my mother's son. That woman is related to శ్రీలత as. అరుగు మీద నిల్చున్న మహిళను చూపిస్తూ శ్రీలత ఈ విధంగా చెబుతుంది, ఆమె నా తల్లి యొక్క కుమారుని తండ్రికి సోదరి అని చెప్పాను. అయితే ఆ మహిళ శ్రీలతకి ఏమవుతుంది అనేది, ఆ రిలేషన్ అనేది మీరు కామెంట్ రూపంలో చేయండి. డైలీ మీకు ఇలా ఒక క్వశ్చన్ నేను చెప్పడం, రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయడం అనేది డైలీ ఉంటుంది. సో డైలీ మీరు ఈ వీడియోను ఫాలో అవుతూ ఉంటే సో క్లారిటీ వస్తుంది. ఏ టాపిక్ అయినా నేను దాని గురించి ఒక క్వశ్చన్ చెప్తా, రెండో క్వశ్చన్ మీరు ట్రై చేయండి. అర్థమవుతుందా? సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్లడ్ రిలేషన్లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆ వ్యక్తిని చూపిస్తూ పాయింటింగ్ టు ఏ పర్సన్ అంటాడు. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ట్రై చేయాలి. దీని ఆన్సర్ అనేది నాకు సో మీరు కామెంట్ అనేది చేయండి. అర్థమవుతుందా? రైట్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.